వీఆర్ఏకి సంబంధించిన మహమ్మద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీఆర్ఏలు ఎంతో అవసరము. ఇట్లా తీసేసిన వీఆర్ఏలను మళ్ళీ మేము భర్తీ చేసుకుంటాము, ఒక ఛాయ్ కప్పు తాగినంత సేపు కాదు మీ ఉద్యోగాన్ని పెట్టించడము అని చెప్పేసి అప్పటి పిసిసి అధ్యక్షుడున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎందుకు ఆ మాటను ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? ఆయన మేము గతంలో 80 రోజుల సమ్మె చేస్తున్నప్పుడు మా టెంటే కిందకి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ వీఆర్ఎల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మేము పూర్తి చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఒక చిన్న ఆశ ఉండి, అయినా కానీ 28 నెలలు గడుస్తున్నా కానీ 61 సంవత్సరాల పైబడ్డ వీఆర్ఏ వారసులకు ఈ జీవో నెంబర్ 81 ప్రకారంగా ఉత్తర్వులు నియామక పత్రాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకనేది అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగాల కోసం 28 నెలల నుంచి ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ పలు దఫాలుగా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన రెవెన్యూ మంత్రికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎప్పుడైనా కలవడం జరిగిందా? మీ ఘోష వినిపించారా? కనీసం ఒక 20 సార్లు 30 సార్లు ఖమ్మంలో మా మిత్రులు ఉంటారు. ఖమ్మంలో ఉన్న మా మిత్రులు కూడా ఒక 20 నుంచి 40 సార్లు సార్ గారి ఇంటికి వెళ్ళి, సార్ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జీవో నెంబర్ 81 ఉన్నది, 16,758 మంది వెళ్ళిపోవడం జరిగింది, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులు ఉన్నాం సార్, ఆ జీవో ప్రకారం మాకు నియామక పత్రాలు అందించండి అని చెప్పేసి పలు దఫాలుగా వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్లో మేము కూడా ఒక 20 సార్లు సెక్రటేరియట్ చుట్టూ కానీ వాళ్ళ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సమస్యని మా దృష్టిలో ఉంది, పరిష్కరిస్తాం, సమస్య మా దృష్టిలో ఉంది, పరిష్కరిస్తామంటూ గత 28 నెలల నుంచి మభ్యపెడుతున్నారే తప్ప నియామక పత్రాలు అనేది అందించడం లేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే వీఆర్ఏలను కావాలనే కక్ష పూరితంగా చూసినట్లే మాకు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే మేము ఎక్కని మినిస్టర్ మెట్టు లేదు, అంటే ఆయన ఇల్లు మెట్టు లేదు, తిరగని ఎమ్మెల్యే దగ్గర మేము లేము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మనం పట్టించుకోవడం లేదు అని కూడా అంటున్నారు. చెప్పండి. మేము వీఆర్ఏలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలం. అందుకని చెప్పేసి ఒక చిన్న చూపు చూస్తున్నట్టు ఈ ప్రభుత్వం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము సమ్మె చేస్తున్నప్పుడు మా సమ్మెకు మద్దతు తెలుపుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు మేము పరిష్కారం ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రజెంట్లీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మా సమస్యను పరిష్కరించడం లేదు? అంటే ఇదే వీఆర్ఏ వ్యవస్థలో ఒక రెడ్డి కానీ ఒక రావు కానీ ఉండుంటే సమస్య ఇంతవరకు వచ్చేదా? అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమని చెప్పేసి మీ కంటికి కనిపించడం లేదా? మా తండ్రులు 800 మంది చనిపోవడం జరిగింది, వారసులు ఒక 40 మంది చనిపోవడం జరిగింది, అయినా కూడా మీ కంటికి కనిపించడం లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అయ్యా, ఇక మీదనైనా ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఈ 3,797 మంది తరపు నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా, వీలైనంత తొందరగా మాకు వినతి పత్రాలు ఆర్డర్ కాపీలు ఇచ్చేసి మా కుటుంబాలలో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఉండి, అంటే చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంటే మంత్రిని పలుమార్లు కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, ఒక ముఖ్యమంత్రి మాత్రమే కలవని పాపన ఉంది, ఆయన అపార్ట్మెంట్ మాకు దొరకడం లేదు. కానీ ఇదే ఇంద్ర పార్క్ దగ్గర గతంలో మేము ధర్నా చేస్తే ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు వచ్చి మాకు హామీ ఇచ్చిండు. మరి ఈరోజు ఎందుకు నెరవేర్చడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే మేము బడుగు బలహీన వర్గాలం కాబట్టి మనం పట్టించుకోవటం లేదు, ప్రభుత్వం మాకు నియామక పత్రాలు ఇవ్వడం లేదు, మా వారసత్వ పత్రాలు మాకు ఇవ్వడానికి ఇంత ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి, అలా ముఖ్యమంత్రి కుర్చీ అడుగుతున్నామా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. ఇలాంటి పేదవాళ్ళను ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాలి. దాదాపుగా 3,700 చిల్లరనేమో ఉంటారు వాళ్ళు, అంతే, వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను, వివిధ పార్టీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.